శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే లక్ష్మీదేవి కోసం చెప్పుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ధనం కావాలి. ఆ ధనము అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలంటే కనుక నేను చెప్పిన విధంగా అమావాస్య రోజు మీరు ఈ పూజ ఆచరించడంకో ఖచ్చితంగా మీకు ధనం గృహమునందు శుద్ధిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే కనుక రాత్రి కాలం నందు గృహమంతా శుభ్రపరచుకోవాలి. రాత్రి 10 తర్వాత గృహమంతా శుభ్రపరచుకొని గడపలు నీటిగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టండి. గడపలకి నీటిగా ముగ్గు వేయండి. గుమ్మం ముంగులు కూడా ముగ్గు వేయండి. ముగ్గు వేసిన తర్వాత గడప పైన పువ్వులు పెట్టండి. నిమ్మకాయ కట్ చేసి పసుపద్దింది కుడి పక్కన, కుంకుమద్దింది ఎడమ పక్కన పెట్టండి. గుమ్మం పైన పెట్టిన తర్వాత అగరబత్తులు వెలిగించి గుమ్మాన్ని చూపెట్టండి. దీపారాధన చేయండి. గుమ్మం దగ్గర అటు పక్కన ఇటు పక్కన 2 దీపాలు వెలిగించండి. తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర, పూజ గదిలో చిత్రపటం దగ్గర ఎర్రని వస్త్రాన్ని పరచండి. ఎర్రని వస్త్రంలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ పెట్టి లక్ష్మీదేవికి గవ్వలు అంటే కనుక, లక్ష్మీ గవ్వలు అంటే కనుక పసుపు కలర్తో ఉంటాయి. అవి ప్రీతికరమైంది. గోమతి చక్రాలన్నా ప్రీతికరమైంది. కొన్ని అంటే కనుక 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ అవకాశం బట్టి గవ్వలు పెట్టండి. గోమతి చక్రాలు, కొన్ని చిట్టి గాజులు, పసుపు కొమ్ములు 9 పెట్టండి. పిల్ల కొమ్ములతో ఉన్న పసుపు కొమ్ములు 9 పెట్టండి. ఎర్రని గురుగింజలు, తెల్లని గురుగింజలు, కొన్ని గుప్పెడు అంటే 11కి ఎక్కువ తామర గింజలు పెట్టండి. కొన్ని చిల్లర డబ్బులు, అవకాశం బట్టి చిల్లర కాయిన్లు అందులో పెట్టండి. పెట్టేసి శ్రీఫలం అని దొరుకుతాయి. ఒక 5 కానీ 3 కానీ శ్రీఫలాలు లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైనమాట. శ్రీఫలం పెట్టండి. ముత్యాలు ఒక 9, 3, 5, 2 అవకాశం బట్టి ఒకటైనా సరే ముత్యాలు పెట్టండి. కొద్దిగా జవ్వాదు, రాగి పైసా, అత్తరు కొద్దిగా వేసి ముత్యపు శంకు అని దొరుకుతూ ఉంటుంది. ఆ ముత్యపు శంకు కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఇలాచీలు ఒక 11 ఇలాచీలు, పునుగు తర్వాత అరగజం అని దొరుకుతూ ఉంటుంది. అరగజం కూడా కొద్దిగా పెట్టండి. వెండి కాయిన్, బంగారు కాయిన్ పెట్టండి. ఏం లేని పక్షంలో రాగి పైస తీసుకొని కడిగి పాలల్లో కడిగి గంధం కుంకుమ పొట్టు పెట్టి పెట్టండి. పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. పాయసం చేసి పెట్టి లక్ష్మీ కవచం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేయండి. అవి ద్రవ్యాలపైన కుంకుమార్చన చేసి అమ్మవారికి నిండుగా నమస్కరించుకోండి. అమ్మా లక్ష్మీదేవి, నా గృహం నందు స్థిరంగా లక్ష్మీ నివాసం ఉండాలమ్మా అని చెప్పేసి మనసు పూర్తి నమస్కారం చేసుకుని 12:30 గంటల వరకు పూజ చేయండి. చేసిన తర్వాత అవి అక్కడే వదిలిపెట్టేసేయండి. తెల్లవారు లేచి మళ్ళీ మంచి పూజ గదిలో నైవేద్యం కొబ్బరికాయ కానీ కొట్టి నివేదన చేసి అవి తీసి మూట కట్టండి. ఎరుపు వస్త్రాల్లో వేసిన ఈ ద్రవ్యాలని మూట కట్టి మీరు ధనం పెట్టుకున్న చోట పెట్టండి. ఖచ్చితంగా 100కి 200%, 100కి 200% లక్ష్మి గృహం నందు స్థిరంగా ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు. గృహం నందు పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ పోయినా కూడా ధనం ధనం మీకు చేతికి అందుతుంది. శ్రీమాత్రే నమః. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్మాత్రే నమః.